బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 వరకు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో ఆ గడువును పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో జరిగినటువంటి భేటీలో నిర్ణయించడం జరిగింది. ఈ నెల 23న జరగనున్న పీఏసీ సమావేశంలో ఈ అంశంపైన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి కుల గణన బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు బిల్లుల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ మధ్య జరిగినటువంటి భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది? పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమే ఎజెండాగా ఉందా? అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ ముగిసింది. అయితే వరంగల్ అంశం కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం, మరొక వైపు డీసీసీ నర్సారెడ్డి అంశానికి సంబంధించి కూడా ఏదైతే తీసుకున్నారో చర్చించారని చెప్పి తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై పదే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా దీంతో కూడా పీసీసీతో చర్చించారని కూడా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై బాగా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలని కూడా భావిస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి, అంటే ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా సారాంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు అంటే సెప్టెంబర్ 30 తేదీలకు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే గడువు విధించిన నేపథ్యంలో కూడా ఆ గడువులో ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్న క్రమంలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీలకు కట్టుబడి ఉన్న నేపథ్యంలోనే కులగణన చేసింది. కులగణన బిల్లు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన బిల్లుని గవర్నర్ దగ్గర పంపిన నేపథ్యంలో ఆర్డినెన్స్, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పంపించిన నేపథ్యంలో కూడా రెండు రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఇవి ఇంతవరకు రాలేదు. ఈ రెండు బిల్లుల కోసం ఢిల్లీలో మహాధర్నా కూడా నిర్వహించారు. బీజేపీపై, అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రెజర్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా ఇంకా ఢిల్లీలో కాదు ఢిల్లీలో తెలుసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై ప్రధానంగా అంటే పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం పరంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇటు పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంతో ఈ నెల 23న పీఏసీ సమావేశం నిర్వహించి పీఏసీ సమావేశంలో మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకుని మెజార్టీ అభిప్రాయం మేరకే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కూడా నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ నెల 23న జరిగేటువంటి పీఏసీ అంటే టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా మెజార్టీ అభిప్రాయం తీసుకుని అంటే ఫైనల్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఆ క్రమంలో కూడా ఈ నెల 23న జరిగే పీఏసీ సమావేశంలో ఫైనల్ చేస్తారని చెప్పొచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.